కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. ప్రభుత్వం ఇయాల రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి నలుగురు చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఓటేసిన పాపానికి ఇలా కాంగ్రెస్ రైతులను కాటేస్తున్నది. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది. కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి. ఎందుకు ఎత్తుతలేవు? కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్సీ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు.